గ్రంథం మహాపరిసత్యాలు, ఇల్యూషన్స్, ది అడ్వెంచర్స్ ఆఫ్ ఏ రిలక్టంట్ మెస్సయా, రిచార్డ్ బాక్. నా జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ప్రచురణ తర్వాత చాలామంది తర్వాత మీరేం వ్రాయబోతున్నారు అని అడిగేవారు. ప్రస్తుతానికి వ్రాయడానికి ఏమీ లేదు, వ్రాయవలసినదంతా ఇదివరకటి పుస్తకాలలోనే వ్రాసేశాను అని సమాధానమిచ్చేవాడిని. అర్ధరాత్రి దాకా కూర్చుని వ్రాసే అవసరం లేదనే భావన కూడా కొంత వేడుకగా ఉండేది. ఇప్పటికీ ప్రతి వేసవిలో నా పురాతన బైప్లేనును తీసుకుని ప్రయాణికుల నుంచి $3 రుసుము వసూలు చేస్తూ అమెరికా దేశపు పచ్చిక బయళ్లపై ఎగురుతూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటాను. అయినా చెప్పకుండా వదిలేసింది. ఇంకా ఏదో ఉందనిపించేది, కానీ ఆ విషయమై ఎప్పుడూ బయట ప్రస్తావించేవాడిని కాదు. వ్రాయడం అంటే నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు. నా మస్తిష్కంలో ఏదైనా మంచి ఆలోచన తట్టినప్పటికీ దాన్ని అలా చీకటిలోనే ఉంచి తలుపులు బిగించేవాడిని. కానీ అప్పుడప్పుడు ఆ తలుపులు పేలిపోయి ముక్కలు ముక్కలుగా ఎగిరిపడినట్లు, మరి నా ముందు ఎవరో నిలబడి నా గొంతు పట్టుకుని నన్ను కాగితంపై పదాల రూపంలో పొందుపరిచే వరకు నేను నిన్ను వదిలేది లేదు అని అన్నట్లుగాను ఉండేది. ఇదిగో అందుకే ఇలా ఈ పుస్తకం రచనకు నేను పూనుకోవడమైంది. నేను మిడ్ వెస్ట్లో విశ్రాంతిగా వెళ్ళకిలా పడుకుని మేఘాలను ఆవిరి చేసే ప్రక్రియను సాధన చేస్తూ కథాంశం కోసం ఆలోచించేవాడిని. ఎవరైనా అన్నీ తెలిసిన ఒక మంచి వ్యక్తి వచ్చి ఈ ప్రపంచం ఎలా నడుస్తోంది, దాన్ని మనం ఎలా నియంత్రించవచ్చు అని మనకు బోధిస్తే ఎలా ఉంటుంది? ఈ మాయా ప్రపంచాన్ని సరైన దృష్టితో చూసే శక్తి, దాని వెనుక ఉన్న వాస్తవికత తెలిసిన అత్యంత ఉన్నత స్థితికి చెందిన ఏ సిద్ధార్థుడో ఏ యేసుక్రీsto మన వర్తమానంలోకి వస్తే ఎలా ఉంటుంది? అతను నాలాగా బైప్లేను నడుపుతూ ఈ గడ్డ మైదానంలో దిగినప్పుడు అతనిని నేను వ్యక్తిగతంగా కలిస్తే ఎలా ఉంటుంది? అతను ఎలా ఉంటాడు? అతను ఏం చెబుతాడు? ఇలా ఆలోచించేవాడిని. అతను ఈ పుస్తకంలో వర్ణించిన దేవదూతలాగా ఉండకపోవచ్చు. అతను ఈ పుస్తకంలో చెప్పిన విషయాలేవి చెప్పకపోవచ్చు. అయినా మన మనస్సులో అనుకునే వాటిని మనం మన నిజ జీవితంలో నిజం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఈ క్షణంలో నేను పుస్తకం వ్రాయడం అనేది ఒక కారణం వల్ల జరుగుతోంది. ఆ కారణం చేతనే మీరు దీనిని చదువుతున్నారు. బహుశా మీరు ఈ పుస్తకాన్ని చేతిలోకి తీసుకోవడం అన్నది కాకతాళీయం కాకపోవచ్చు. బహుశా ఇందులో దైవ ఘటనకు మూలమేదైనా ఉండవచ్చు. దానిని పునఃస్మృతి చేసుకోవడానికి మీరు సిద్ధపడి ఉండవచ్చు. అలా ఆలోచించడాన్ని నేను ఇష్టపడతాను. అలాగే ఇంకో తలంలో ఉన్న ఆ దైవదూత ఇదంతా కల్పనగా కాకుండా మనం వేసుకున్న పథకం ప్రకారమే జరుగుతోందని, మనల్ని చూసి హాయిగా నవ్వుకుంటాడని భావిస్తున్నాను. రిచార్డ్ బాక్. 1. దివి నుంచి భూమికి వెళ్ళిన ఒక మాస్టర్ పవిత్ర భూమి ఇండియానా, యుఎస్ఏలో జన్మించి పోర్ట్ వెయిన్ తూర్పున గల ఉన్నత పర్వతాలలో దినదిన ప్రవర్ధమానంగా ఎదిగాడు. 2. ఇండియానా పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసిస్తుండగానే ఆ మాస్టర్ ఈ ప్రపంచాన్ని చదివాడు. చివరికి యుక్త వయస్సు వచ్చేసరికి ఆటోమొబైల్ మెకానిక్గా తన జీవనయానాన్ని కొనసాగించసాగాడు. 3. అంతేకాదు, ఆ మాస్టర్కు అనేక ప్రదేశాలలో అనేక పాఠశాలలో తాను ఇంతకు పూర్వం జీవించిన జన్మలలో నేర్పిన పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంది. ఇవన్నీ అతని స్మృతి పదంలో నిక్షిప్తమై నిరంతరం స్ఫురణకు రావడం వల్ల అతను మరింత ధైర్యశాలిగా, వివేకిగా మారాడు. అందువల్లనో ఏమో ఇతరులు ఇతని శక్తి సామర్థ్యాలు గ్రహించి నిరంతరం సలహాల కోసం అతనిని సంప్రదించేవారు. 4. ఆ మాస్టర్కు తనను తాను సాయం చేసుకోవడమే కాదు, సర్వమానవాళికి సహాయం చేయగలననే దృఢ విశ్వాసం ఉంది. అతని పరిపూర్ణ విశ్వాసం వల్లనే సామాన్యులు సైతం అతని శక్తి తెలుసుకుని వారి వారి సమస్యల పరిష్కారానికో వీరి వ్యాధి పీడల నివారణ కోసము అతనిని సందర్శించేవారు.
5. ప్రతి వ్యక్తి తనను తాను దేవుని పుత్రునిగా విశ్వసించడం సర్వశ్రేయస్కరమని అతను భావించేవాడు. అతని ఉన్నత విశ్వాసం వల్లే అతని ప్రవచనాలు వినడానికి అతను పనిచేసిన ప్రతి అంగడి లేదా గ్యారేజీ షాపులు నిరంతరం జన సమూహంతో కిటకిటలాడుతుండేవి. ఆ అవకాశం లభించని వారు బయట వీధులలో గుమిగూడి కనీసం తాము నడిచి వెళ్ళేటప్పుడు ఆయన నీడ వారిపై పడి వారిలో పరివర్తన తెస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూసేవారు. 6. ఇలా ఎల్లప్పుడూ అతని చుట్టూ జనం మూగి ఉండడంతో గ్యారేజీలో అతని పని సజావుగా సాగేది కాదు. అంతేకాక ఇతర కార్మికులకు, యాజమాన్యానికి ఇదంతా చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకే వారు మాస్టర్ను పని మానేసి దయచేసి మీ దారి మీరు చూసుకోండి అని అర్థించారు. 7. దీనితో అతను అన్నీ వదిలేసి నగరానికి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ ఆయన్ని అనుసరించేవారు మాత్రం ఆయన్ని అద్భుతాలు సృష్టించే ఒక అవధూతగా భావించేవారు. 8. అతను ఉపన్యసించేటప్పుడు ఆకాశం ఎంత మేఘావృతమై ఈదురుగాలులు వీస్తున్నప్పటికీ మొదటి వరుసలోని ప్రేక్షకులకు ఎంత స్పష్టంగా వినపడేదో అంతే స్పష్టంగా మరి ఆ జనసమూహం చివరి వరుసలోని వారికి వినిపించేది. ఒక్క వర్షపు చినుకు వారిపై పడేది కాదు. అతను వారికి ఎల్లప్పుడూ అనేక ఆత్మజ్ఞాన దృష్టాంతరాలతో కూడిన సామెతలను వివరించేవాడు. 9. ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం మరి అనారోగ్యం, సంపద మరి పేదరికం, స్వేచ్ఛ మరి బానిసత్వాలను స్వీకరించే శక్తి నిబిడీకృతమై ఉంది. ఈ శక్తిని కేవలం మనమే నియంత్రించగలం, వేరెవ్వరూ కాదు అని వారితో ప్రవచించేవాడు. 10. ఒక్కసారి ఓ పామరుడు లేచి ఇలా అన్నాడు, స్వామి, పైవన్నీ మీకు సులభ సాధ్యాలే, ఎందుకంటే మీరు వీటికి తగిన విధంగా శిక్షణ పొందారు కనుక మాలాగా మీరు దేనికి శ్రమ పడనవసరం లేదు. కానీ ఏ విధమైన తర్ఫీదు లేని ఒక సామాన్యుడు ఈ ప్రపంచంలో జీవించడానికి ఏదో విధంగా శ్రమించాల్సిందే కదా. 11. దానికి మాస్టర్ ఇలా సమాధానమిచ్చాడు, ఒకానొకప్పుడు ఒక స్వచ్ఛమైన నదీ ప్రవాహం అడుగున కొన్ని జీవులు నివసిస్తున్న గ్రామం ఉండేది. 12. చిన్న పెద్ద, పేద ధనిక, మంచి చెడు అన్న భేదాలు లేక ఆ నదీ ప్రవాహం వారందరి మీదుగా నిశ్శబ్దంగా నెమ్మదిగా ప్రవహించేది. కేవలం తన స్వచ్ఛతను తప్ప మరేమీ ఎరుగని ఆ నదీ ప్రవాహం అలా ముందుకు సాగేది. 13. జీవులన్నీ తమదైన స్వభావాలలో నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా నీటిలోని చెట్ల కొమ్మలకు, రాళ్లకు గట్టిగా అతుక్కుని ఉండేవి. అలా అతుక్కుని ఉండడమే వాటి జీవనశైలి. నీటి ప్రవాహాన్ని నిలువరించటమే అవి పుట్టినప్పటి నుంచి నేర్పిన విద్య. 14. కానీ చివరికి ఒక జీవి ఇలా అనుకుంది, ఇలా దేనికో ఒక దానిని పట్టుకుని వ్రేలాడడం ఇక నా వల్ల కాదు, నేను అలసిపోయాను, నా కంటితో ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికీ ఈ ప్రవాహం ఎక్కడికి వెళ్తోందో దానికి ఖచ్చితంగా తెలిసి ఉంటుందని భావిస్తున్నాను. ఇలా వ్రేలాడుతూ విసుగుతో చావడం కంటే ప్రవాహంతో పాటు కొట్టుకుని పోవడమే మేలు. 15. దానికి మిగతా జీవులు నవ్వుతూ ఇలా అన్నాయి, ఓయ్ మూర్ఖుడా, నువ్వు ఆరాధిస్తున్న ఈ జల ప్రవాహంలోకి దూకావా? ఇక అంతే సంగతులు. అది నిన్ను నేలలో దొర్లించి ఏ రాయికో వేసి తెగ్గొడుతుంది. అప్పుడు మరి విసుగుతో చావడం కంటే ఇంకా చాలా ముందే చస్తావు. 16. ఈ ప్రవాహంలోకి దూకాల్సిందే, నీళ్లలో మునిగి చచ్చినా పర్వాలేదు అని గట్టిగా నిర్ణయించుకున్న ఆ జీవి ఇక ఇతరుల మాటలు లక్ష్య పెట్టక గట్టిగా ఊపిరి పీల్చి ఒక్కసారిగా నీటిలో దూకి ప్రవాహ వేగానికి దొర్లుతూ రాళ్లను కొట్టుకుంటూ ముందుకు సాగింది. 17. ఆ జీవి మళ్ళీ ఏ కొమ్మకో ఏ రెమ్మకో అతుక్కోవడానికి ప్రయత్నించకపోవడంతో కొంత సమయం గడిచేసరికి ఆ నీటి ప్రవాహమే ఆ జీవికి ఎలాంటి హాని కలగనీయకుండా అడుగు నుంచి ఉపరితలానికి తేల్చింది. 18. నీటి ప్రవాహం మీద తేలియాడుతూ వస్తున్న ఆ జీవిని చూసి నదికి దిగువనున్న జీవులు ఆశ్చర్యంతో, ఆహా, ఆ అద్భుతాన్ని చూడండి, మనలాంటి జీవే, కానీ నీటిలో స్వేచ్ఛగా తేలుతూ వస్తోంది, అతను ఖచ్చితంగా మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడై ఉంటాడు అని గట్టిగా అరిచాయి. 19. నీటిపై ప్రయాణిస్తున్న ఆ జీవి ఇలా అన్నది, నేను మిమ్మల్ని మించిన దైవపుత్రుడనేమి కాను, ప్రవాహంతో పాటు ప్రయాణించాలని ధైర్యం చేస్తే ఎవరినైనా ఈ నదీ జలాలు సంతోషంగా నీటిపైకి తేలుస్తాయి. నిజానికి ఇలా నీటిపై విహరిస్తూ సాహసయాత్ర చేయడమే మనందరి కర్తవ్యం కూడాను. 20.
దైవకుమారా అని మరింత గట్టిగా అరిచి దైవకుమారా అని మరింత గట్టిగా అరచి మరొక మారు చూడాలని ప్రయత్నించేలోగా ఆ దైవకుమారుడు వారిని దాటి వెళ్ళేసరికి ఆశ్చర్యంతో ఆ జీవులన్నీ దైవకుమారుని గూర్చి కథలు కథలుగా చెప్పుకున్నాయి అని మాస్టరు ఆ పామరునికి వివరించాడు. 21. ఉద్యోగం వదిలేసిన తర్వాత రోజు రోజుకు మాస్టర్ చుట్టూ చేరేవారు అధికమై తొక్కిసలాట మరింతగా జరిగేది. విరామానికి తావివ్వకుండా తమ రోగాలను నయం చేయమని ఒత్తిడి చేసేవారు కొందరు. ఏదో ఒక మహత్యాన్ని తమ కోసం ప్రదర్శించమని ఎప్పుడూ అడిగేవారు మరికొందరు. అటువంటి మహత్తర విద్యలను తమకు నేర్పించమని అర్థించేవారు మరికొందరు. చివరకు ఈ విధంగా బ్రతుకు భారాలనంతటిని తనపైనే నెట్టేవారిని చూసి లక్షల మందిని చూసి విసిగి ఒకరోజు ఏకాంతంగా ఒక కొండ శిఖరాన్ని చేరి అక్కడ ధ్యానం కొనసాగించాడు. 22. ధ్యానంలో మాస్టర్ ఇలా అనుకున్నాడు. ఓ పరమాత్మ, వేలాది ఆర్తులు నా కోసం ఏడవచ్చుగాక. నేను వేరొకరి బరువు బాధ్యతలు ఎలా మోయగలను? వారి బ్రతుకు బల్లను నేనెలా ఏడవగలను? నిజంగా మీ యొక్క కోరిక అదే అయితే ఈ అసాధ్యమైన కర్తవ్యాన్ని నేను నెరవేర్చలేను. దయచేసి ఈ బాధ్యత నుంచి నన్ను తప్పించండి. నీ నిర్ణయంలో మార్పు లేనట్లయితే తిరిగి నన్ను ఒక అతి సామాన్య మెకానిక్గా నా పనిని నన్ను చేసుకోనివ్వండి. 23. వెంటనే ఒక అద్భుతమైన కంఠధ్వని ఆ కొండ శిఖరం మీద ప్రతిధ్వనించింది. ఆ స్వరం స్త్రీ పురుష కంఠస్వరాలకు భిన్నంగా, మరీ మృదువుగాను మరీ కఠినంగాను కాక ఆద్యంతము కారుణ్యంతో నిండి ఈ విధంగా పలికింది. అది నా ఆకాంక్ష కాదు. ఇంతకాలము నువ్వే దానిని నిర్వర్తించావు. నీకేది ఇష్టమో నీ పట్ల నాకు అదే ఇష్టం. ఇక నుంచి ఇతర మానవుల లాగానే నువ్వు వ్యవహరిస్తూ భూమి మీద సుఖంగా హాయిగా కాలాన్ని గడుపు. 24. అంతా విన్న మాస్టర్ అత్యంత సంతోషంతో ఆ శక్తికి కృతజ్ఞతలు చెప్పుకొని హాయిగా ఈల వేసుకుంటూ కొండ దిగి వచ్చేశాడు. వెంటనే అందరూ చుట్టూ చేరి తమ దుఃఖాన్ని తొలగించమని తమకేదైనా బోధించమని వినోదం కోసం ఏవైనా మహిమను ప్రదర్శించమని బ్రతిమలాడసాగారు. వీరందరినీ చిరునవ్వుతో ప్రశాంతంగా చూస్తూ మాస్టర్ వారితో నేను ఇవన్నీ వదిలేశాను అని అన్నాడు. 25. ఆశ్చర్యంతో నోట మాట రాక జనసందోహం ఒక్క క్షణం మోగబోయింది. 26. మాస్టర్ తిరిగి ఇలా అన్నాడు. దేవునితో ఒకతను నేను ప్రజలందరి కష్టాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. దానికోసం నేను ఎంతటి నరకాన్నైనా అనుభవించగలను అని విన్నవించుకున్నప్పుడు దేవుడు జవాబుగా అతను ఏం చేయాలో వివరించాడు. అనుకుందాం, మరి అతడు దేవుడు చెప్పింది చేయాలా వద్దా? 27. తప్పకుండా చేయాలి. దేవుడు చెబితే ఆ నరక యాతనాలని అనుభవించడం అతనికి ఆనందదాయకంగా ఉంటుంది. జనసందోహం గట్టిగా అరిచింది. 28. ఆ నరక బాధలు ఎంత కష్టమైనా లేదా ఆ ప్రయత్నం అసాధ్యమైనా కూడానా? తిరిగి ప్రశ్నించాడు మాస్టారు. 29. అవును, మరి ఉరి శిక్షకు గురి చేస్తే చాలా గౌరవప్రదం. లేదా ఒక చెట్టుకు ఆనించి మేకులు కొట్టడం మరింత శోభనిస్తుంది. లేదా గొయ్యిలో తోసి అతన్ని పూడ్చిపెడితే సరి. దేవుడు చెబితే అంతే కదా, సమాధానమిచ్చింది జనసమూహం. 30. ఒకవేళ దేవుడే మీతో నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, ఈ భూమిపై మీరందరూ సంతోషంగా జీవించండి అని నేరుగా పలికితే? ప్రశ్నించాడు మాస్టారు. 31. చీమ చిటుక్కుమంటే వినిపించేటంతటి నిశ్శబ్దం. జనసందోహంలో మాటలు చేష్టలు ఊడిపోయాయి. వారు నిలుచున్న పర్వతలోయల్లో సంపూర్ణ నిశ్శబ్దం రాజ్యమేలింది. 32. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ మాస్టర్ స్వరం ఎలా పలికింది. ఆనందదాయకమైన ఈ జీవన మార్గంలో మనం ఏ పాఠాలు నేర్చుకోవడం కోసం ఈ జీవితాన్ని ఎంపిక చేసుకున్నామో తెలుసుకోండి. నిజానికి ఈరోజు నేను తెలుసుకున్నది ఇదే. అందుకే స్వయంగా మీరెన్నుకున్న బాటలోనే మీరు నడవండని చెబుతూ మిమ్మల్ని మీకే వదిలి వెళ్తున్నాను. 33 అని చెప్పి ఆ జనం మధ్యగా నడుస్తూ వారందరినీ వీడి సామాన్య జనస్రవంతిలో కలిసిపోయి ఆటోమొబైల్ మెకానిక్గా తన దైనందిన వ్యాపకాలలో తిరిగి మునిగిపోయాడు ఆ మాస్టర్. ఈ ప్రపంచంలో మీరు సంకల్పించిన కార్యం పూర్తి అయినట్లు తెలుసుకోవడానికి ఒకే
ఒకే ఒక చిన్న చిట్కా. మీరు ఇంకా బ్రతికి ఉంటే మీ కార్యం ఇంకా పూర్తి కానట్లే. మీరు ఏ విషయమైతే నేర్చుకోవలసింది ఉంటుందో ఆ విషయాన్నే మీరు అత్యద్భుతంగా ఉపదేశిస్తారు.